వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతదేశంలో నిరుపేద విద్యార్థులు మెరిట్ ఉన్నప్పటికీ చదువుకోవడానికి ఇబ్బంది పడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి యశస్వి స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. దీనికి 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులు అర్హులు. వీరికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వం ఈ స్కాలర్షిప్స్ని మంజూరు చేస్తుంది. వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 31, 2025 వరకు అవకాశం ఉంది. వీటికి సంబంధించినటువంటి వివరాలని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి స్కాలర్షిప్స్ని మెరిట్ కలిగినటువంటి అభ్యర్థులకు శాంక్షన్ చేస్తుంది. 9th, 10th చదివే విద్యార్థులకు 75,000 రూపాయలు, 11th, 12th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకు 1,25,000 రూపాయల చొప్పున ఈ స్కాలర్షిప్ని శాంక్షన్ చేస్తారు. దీనికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ సబ్మిషన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. దీనికి సంబంధించిన వివరాల వరకు నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో ఈ వివరాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఎన్ఎస్పి వెబ్సైట్లో ఈ డేటా అంతా కూడా మనకి అందుబాటులో ఉంటుంది. దాని ప్రకారం చూసుకుంటే మనకి ఈ స్కాలర్షిప్ పేరు పిఎం యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ అవార్డు. దీని గతంలో ఈ పిఎంఎస్ఎస్సి స్కాలర్షిప్కి సెపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు కండక్ట్ చేసి దానిలో వచ్చిన మార్క్స్ ఆధారంగా సెలెక్ట్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాంలోనే ఎటువంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ ప్రాతిపదిక మీద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, అలాగే డీనోటిఫైడ్, నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబ్స్ కంటే గిరిజనుల తెగలకి ఈ స్కాలర్షిప్ని శాంక్షన్ చేస్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు కుటుంబ ఆదాయం, వార్షిక ఆదాయం 2,50,000 రూపాయలకి మించకూడదు. అలాగే చదువుతున్న స్కూలు గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అయినటువంటి స్కూల్ అయి ఉండాలి. దీనికి సంబంధించినంత వరకు ఈ సెలక్షను గత సంవత్సరం వచ్చినటువంటి మార్కులు ప్లస్ ఇప్పుడు చదువుతున్నటువంటి ప్రీవియస్ ప్లస్ ప్రజెంట్ క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా బేస్ చేసుకుని స్కాలర్షిప్స్ ప్రతి ఆగస్టు 15కి శాంక్షన్ చేస్తారు. అంటే ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఆగస్టు 15కి మనకి ఈ స్కాలర్షిప్ అనేది శాంక్షన్ చేస్తారు. 9th క్లాసు అలాగే 10th వరకు 75,000 రూపాయలు, అలాగే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్కి 1,25,000 రూపాయలు చొప్పున ఇది ట్యూషన్ ఫీజు, అలాగే హాస్టల్ ఎక్స్పెన్సెస్, అలాగే ఇంకా ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉంటే వాటికి మీట్ అవ్వడం కోసం ఈ అమౌంట్ని శాంక్షన్ చేస్తారు. దీనికి సంబంధించి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ముందుగా 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. తర్వాత దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫిల్ చేసి దాంతోపాటు ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మన క్వాలిఫికేషన్ సంబంధించిన మార్క్ షీట్స్, అలాగే ఏమన్నా సర్టిఫికేట్స్ ఇంకేమంటే వాటిని అప్లోడ్ చేయాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. డొమిసిల్ అంటే నివాస ధృవీకరణ కూడా అందులో సబ్మిట్ చేయాలి. క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి ఆ క్యాస్ట్ ఏంటనేది దాంట్లో తెలియజేయాలి. అలాగే విద్యార్థికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేయాలి. వికలాంగులు అయినట్టయితే దానికి సంబంధించిన డిజేబిలిటీ సర్టిఫికేట్ని కూడా తప్పకుండా సబ్మిట్ చేయాలి. ఇవన్నీ మనం ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆగస్టు 31, 2025 తర్వాత దీనికి సంబంధించిన నోడల్ ఏజెన్సీ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల వివరాలను పరిశీలించి ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి నేరుగా వారి బ్యాంక్ అకౌంట్లో ఈ స్కాలర్షిప్ అమౌంట్ జమ చేస్తారు. దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అంటే ఆగస్టు 15 ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15కి స్కాలర్షిప్స్ అనేది శాంక్షన్ అవుతాయి. వీటికి సంబంధించిన గైడ్లైన్స్ని ఒకసారి పరిశీలిస్తే రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుతూ ఉండాలి ఒకటి. రెండవది ప్రజెంట్ చదువుతున్న క్లాసు 9th కానీ అలాగే ఆపై తరగతులు కానీ అయి ఉండాలి. ఇంటర్మీడియట్ ఫైనల్ ఇయర్ వరకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా బీటెక్ చదువుతున్నటువంటి విద్యార్థులకి వాళ్ళు స్పెసిఫిక్ కాలేజెస్లో స్టడీ చేస్తున్న విద్యార్థులకు కూడా ఈ స్కాలర్షిప్ని ఇస్తారు. ఇవంతా కూడా నీతి ఆయోగ్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, నీతి ఆయోగ్ ఈ కంబైన్డ్గా వీటిని మానిటైజ్ చేస్తుంది. వీటికి సంబంధించినంత వరకు మనం ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్లోనే ఈ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం
ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం నడుస్తున్నటువంటి సంస్థల్లో విద్యా చదువుతున్న వారికి మాత్రమే ఈ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకి స్కాలర్షిప్ చాలా ఎక్కువ ఉంది. బీటెక్ కానీ, ఎంబీఏ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, అలాగే లా చదువుతున్న విద్యార్థులకి, ఇక మేనేజ్మెంట్ కోర్సెస్ చదువుతున్న విద్యార్థుల వరకైనా కూడా సుమారుగా ఈ అమౌంట్ చూసుకుంటే ఒక్కొక్క కోర్సుకి ఒక్కో రకంగా ఉంటుంది. దీనిలో ప్రధానంగా 30% లేడీస్కి, అంటే ఆడపిల్లలకి కేటాయిస్తారు. దీనిలో 2 లక్షల రూపాయలు కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో ప్రైవేట్ సెక్టర్లో ఇన్స్టిట్యూషన్స్ అయితే 3,72,000 రూపాయల వరకు కూడా స్టూడెంట్ ఖర్చు పెట్టేటువంటి అమౌంట్ని స్కాలర్షిప్ రూపంలో వాళ్ళకి జమ చేస్తారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ స్కాలర్షిప్స్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవడం. అయితే ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్, ఎంబీఏ, మేనేజ్మెంట్ కోర్సెస్, లా, బీఎస్సీ, అగ్రికల్చర్ చదువుతున్న విద్యార్థులకి అయితే లాస్ట్ డేట్ 31/10/2025 వరకు అవకాశం ఇచ్చారు. అప్పటి వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. దీనిలో కొన్ని స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కువగా అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్ని వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో నేరుగా జమ చేస్తారు. అందుకని బ్యాంక్ అకౌంట్ కూడా పర్ఫెక్ట్గా మనం తెలియజేయాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్ ద్వారా పూర్తి వివరాలని పరిశీలించుకున్న తర్వాత మాత్రమే మీకు స్కాలర్షిప్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అర్హులైనటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ స్కాలర్షిప్స్కి దరఖాస్తు చేసుకుని ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.